గుడ్ మార్నింగ్ లీడర్స్, మై సెల్ఫ్ లావణ్య. ఈరోజు మీకు వెస్టేజ్లో దొరికే అల్ట్రా గ్రాడ్ దాని గురించి డెమో చేసి చూపిస్తాను. చూడండి, దీని గురించి మీకు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎట్లా పనిచేస్తుందో చూద్దాము. ఒకసారి చూడండి, ఇది సింక్ ఎట్లుందో చూసారు కదా, ఎంత బ్లాక్నెస్ ఉందో, ఎంత బాగాలేదు కదా, అంత సింక్ అంత గలీజ్గా ఉంది. సో దీన్ని ఎంత నీట్గా చేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడు మనం యూజ్ చేసే ఈ అల్ట్రా వాష్ గార్డ్తోని, టాయిలెట్ క్లీనర్తోని, ఈ టాయిలెట్ క్లీనర్తోని మన పూజ సంబంధించిన సామాన్ తోముకోవచ్చు, అలానే బాత్రూమ్ క్లీన్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇచ్చింగ్ కానీ మంటలు కానీ రావు. ఒకసారి ఇది ఎలా చేస్తానో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నేను సింక్ క్లీన్ చేస్తున్నాను. ఎంత దట్టిగా ఉంది చూడండి, అంత మొత్తం బ్లాక్నెస్ ఉంది అంతా. సో లిక్విడ్ వేసి రబ్ చేస్తున్నాను నేను. దీంతో మన బాత్రూమ్ క్లీనర్తో అన్నీ యూజ్ చేసుకోవచ్చు. ట్యాప్లు ఇట్లా ఈ ట్యాప్స్ క్లీన్ చేసుకోవచ్చు. ప్లస్ అదే కాకుండా బాత్రూమ్ టైల్స్ అవన్నీ ప్రతి ఒక్కటి క్లీన్ చేసుకోవచ్చు. అదే కాకుండా మన పూజకు సంబంధించిన ఇతర సామాన్లు ఉంటాయి కదా, అవి మనం చింతపండు పెట్టి పీతాంబర పెట్టి క్లీన్ చేస్తాం. దాంతోపాటు ఇది కూడా వేసి రబ్ చేస్తే నీట్గా అవుతాయి, తొందరగా నల్లగా కావు. మన తోమి పక్క పెట్టంగానే ఏమవుతుంది అంటే అవి బ్లాక్ అయిపోతాయి కదా. సో ఇవి అట్లా కాదనమాట. అది కూడా చూపిస్తాను నేను. ఇట్లా మొత్తం రబ్ చేస్తున్నా. అడుగుతున్నారు కదా, మీ ఇంట్లో మీరు వాడుతున్నారా లేదా, మాకే చెప్తున్నారా అని అడుగుతున్నారు కాబట్టి, సో ఈరోజు మా ఇంట్లోనే నేను క్లీన్ చేసి నేను చూపిస్తున్నా. అదే కాకుండా చాలామంది అమ్మ బయట కాస్ట్ తక్కువ ఉంటుంది, మీ దాంట్లో ఒక రేట్ ఎక్కువ ఉంది అంటున్నారు కదా. బయట దానికి దీనికి మీరే చెప్తారు రేట్ ఎక్కువ తక్కువ అనేది. ఇప్పుడు ఇది చూసిన తర్వాత అది మీరే చెప్తారు. చూపిస్తాను ఒక నిమిషం. ఇప్పుడు నేను రబ్ చేస్తున్నాను, ఈ విధంగా రబ్ చేస్తున్నాను. జస్ట్ కొంచెం వేసి లిక్విడ్ కొంచెం వేసి మొత్తం ఇట్లా రబ్ చేసి వదిలేస్తే ఒక 5 minutes వదిలేస్తే దాని తర్వాత ఎట్లా తెల్ల అవుతుందో చూడండి. మన కొంత సింక్ ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం బయట అప్పట్లో ఏంటంటే యాసిడ్ వేసి కడిగేవాళ్ళం బాత్రూమ్స్ మన ఇలాంటివి. రాను రాను ఏమైందంటే కొంచెం యాసిడ్ చాలామంది పడట్లేదని చెప్పి ఇప్పుడు మళ్ళీ టాయిలెట్ క్లీనర్ యూజ్ చేస్తున్నారు. చాలా రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి బయట, మన మార్కెట్లో రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి. ఆ బ్రాండ్స్ బట్టి చాలామంది యూజ్ చేస్తున్నారు. సో నేను వచ్చేసి వాళ్ళ వెస్టేజ్లో ఉన్న అల్ట్రా గార్డ్ గురించి చూపించబోతున్నాను. ఈరోజు దీంతో మనం క్లీన్ చేస్తున్నాం. ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను పైన నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ఇదేందో తెలుసుకోండి, మీరు జాయిన్ అవ్వండి అని చెప్పట్లేదు. ఇదేందో తెలుసుకొని యూజ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అంతటా మీరు యూజ్ చేస్తేనే దీని గురించి తెలుస్తుంది. ఓకేనా? ఇది ఇక్కడ యూజ్ చేసి చెప్పే బిజినెస్ ఇది. ఈ పనితనం ఎలా ఉందో చూడండి. ఇగో ఇంత నేను క్లీన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను రబ్ చేస్తున్నాను, ఈ విధంగా రబ్ చేస్తున్నాను. జస్ట్ కొంచెం వేసి లిక్విడ్ కొంచెం వేసి మొత్తం ఇట్లా రబ్ చేసి వదిలేస్తే ఒక 5 minutes వదిలేస్తే దాని తర్వాత ఎట్లా తెల్ల అవుతుందో చూడండి. మన కొంత సింక్ ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం బయట అప్పట్లో ఏంటంటే యాసిడ్ వేసి కడిగేవాళ్ళం బాత్రూమ్స్ మన ఇలాంటివి. రాను రాను ఏమైందంటే కొంచెం యాసిడ్ చాలామంది పడట్లేదని చెప్పి ఇప్పుడు మళ్ళీ టాయిలెట్ క్లీనర్ యూజ్ చేస్తున్నారు. చాలా రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి బయట,
మన మార్కెట్లో రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి. ఆ బ్రాండ్స్ బట్టి చాలామంది యూజ్ చేస్తున్నారు. సో నేను వచ్చేసి వాళ్ళ వెస్టేజ్లో ఉన్న అల్ట్రా గార్డ్ గురించి చూపించబోతున్నాను. ఈరోజు దీంతో మనం క్లీన్ చేస్తున్నాం. ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను పైన నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ఇదేందో తెలుసుకోండి. మీరు జాయిన్ అవ్వండి అని చెప్పట్లేదు. ఇదేందో తెలుసుకొని యూజ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అంతటా మీరు యూజ్ చేస్తేనే దీని గురించి తెలుస్తుంది. ఓకేనా? ఇది ఇక్కడ యూజ్ చేసి చెప్పే బిజినెస్ ఇది. ఈ పనితనం ఎలా ఉందో చూడండి. ఇంత నేను క్లీన్ చేసి చూపిస్తాను. ఇది క్లీన్ చేస్తున్నా చూడండి. మొత్తం రబ్ చేసిన కదా, లిక్విడ్ వేసి కొంచెం 5 minutes తర్వాత ఇది క్లీన్ చేసిన చూడండి ఎంత నీట్గా అయిందో. నేను గ్లౌజ్ కూడా వేసుకోలేదు, జస్ట్ చేతితోనే రబ్ చేస్తున్నా. అది మన బయట దొరికే మన ఎన్ని రోజులు మనం గార్డెన్ వాడతాం కదా, ఎంత తెల్లగా అయిందో చూడండి. మనం యూజ్ చేసిన అల్ట్రా గార్డ్ వెస్ట్ వాళ్ళ అల్ట్రా గార్డ్తోని, సో ఈ టాయిలెట్ క్లీనర్తోని ఎంత క్లీన్ అయిందో చూడండి. మనం అప్పట్లో యూజ్ చేసేది స్టార్టింగ్లో ఏంటంటే హార్పిక్ యూజ్ చేసేవాళ్ళం. హార్పిక్ ఇది. దీంతో క్లీన్ చేస్తే ఏమవుతుంది అంటే కొంచెం మండడము, చేతులు మండుతుంటే. ఇదేంటంటే దీంతో క్లీన్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే చేతులు మండవు, అలా అంటే స్మెల్ కూడా ఘాటుగా ఏమి ఉండదు, ముక్కులు మూసుకునే అవసరం కూడా లేదు. సో ఇది చాలా బాగా పనిచేస్తుంది. మీరే చూసారు కదా ఎలా ఉందో. సింక్ క్లీన్ చేసిన కదా, సింక్ క్లీన్ చేసిన దాంతో పూజ సామాన్ కూడా తోముకోవచ్చు అని చెప్పాను కదా. ఇక్కడ చూడండి, మా ఇంట్లో ఈ రాగి గ్లాస్ ఉంది. ఈ రాగి గ్లాస్ ఎట్లా చూసారు కదా ఎంత నల్లగా ఉందో, మొత్తం డస్ట్ పట్టి. దాంతో ఈ టాయిలెట్ క్లీనర్తో నేను క్లీన్ చేసి చూపిస్తా ఎట్లా క్లీన్ అవుతుందో. మనం యాక్చువల్గా మనం పూజ సామాన్కి ఏదైనా కానీ మనం పీతాంబరి అని చెప్పి యూజ్ చేస్తాం కదా, సో దాని ప్లేస్లో ఇది కూడా ఇట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. అది ఎట్లానో మీకు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఎంత గట్టి ఉందో. ఒకే డ్రాప్ వేసిన, మొత్తం రబ్ చేస్తున్నాను. జస్ట్ ఒక క్లాత్ తీసుకొని తూడ్ చేసినట్టు చేస్తున్నా. అది ఎట్లుందో మీకు చూపిస్తా చూడండి. కనిపించిందా? ఇంకోండి, ఇది వాష్ చేసి చూపిస్తా ఒకసారి.